ఈరోజు నందులూరు మండలం టంగుటూరు గ్రామం నుంచి ప్రముఖ వైసీపీ నాయకుడు గత ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేసి అతి కొద్ది తేడాతో ఓడిపోయిన వ్యక్తి, గత కొన్ని సంవత్సరాలుగా మేడా కుటుంబంతో నడుస్తున్న వ్యక్తి, నాకు ఆప్తుడు ఈశ్వర్ ఈరోజు పార్టీలో చేరారు. ఆయనతో పాటు మాజీ నీటిపారుదల సంఘం అధ్యక్షుడు, ప్రస్తుతం కూడా నీటిపారుదల సంఘం అధ్యక్షుడిగా ఉన్న శ్రీ అల్లాబక్ష్ గారు, అట్లాగే ఇతర ప్రముఖ నాయకులంతా కూడా టంగుటూరు నుంచి, మరి ముఖ్యంగా ముస్లిం మైనారిటీ నాయకులంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతున్నారు. పాత సామెత ఒకటి గుర్తొస్తోంది, ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని. గత సార్వత్రిక ఎన్నికల్లో టంగుటూరులో 400 పైబడి తెలుగుదేశానికి మైనస్ వచ్చింది. దాన్ని పూడ్చాలంటే, రాబోయే రోజుల్లో ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలవాలంటే, అట్లాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నారా లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి చేయాలంటే ఈరోజు వచ్చిన వ్యక్తులు కావచ్చు, అట్లాగే మన టంగుటూరు సర్పంచి మైనుద్దీన్ గారు కొద్ది రోజుల ముందే పార్టీలో ఘనంగా చేశారు. ఆయన సారథ్యంలో అట్లాగే ఈశ్వర్, అల్లాబక్ష్ గారు, ఇంకా పాత తెలుగుదేశం నాయకులు షర్మిల గారు కావచ్చు, హరి కావచ్చు, శేఖర్ అందరి సారథ్యంలో వచ్చే ఏ ఎన్నికలైనా ధీటుగా ఎదుర్కొంటాం. ఎంతలా ఎదుర్కొంటామంటే, రాబోయే ఎలక్షన్స్లో వైసీపీకి క్యాండిడేట్ లేకుండా చేసే పద్ధతిలో, ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ క్యాండిడేట్ లేకుండా ఏకపక్షంగా ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ తరఫున క్యాండిడేట్ ఉండే పరిస్థితిలో టంగుటూరులో పార్టీని డెవలప్ చేస్తామని, తెలుగుదేశం పార్టీని ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇట్లాగే టంగుటూరు ఒకటే కాదు, నందులూరు మండలాన్ని ఒక దుర్భేద్యమైన కోటగా కనీసం 8 నుంచి 10,000 మెజారిటీ ఏ ఎన్నికలు పెట్టినా వచ్చేటట్టుగా, రేపు జడ్పీటీసీ కావచ్చు, లేదంటే తర్వాత సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, రాజంపేట కాన్స్టిట్యున్సీలో ఏ అభ్యర్థికైనా టికెట్ ఇచ్చినా రేపు తెలుగుదేశం పార్టీ అతను గెలవాలంటే ఒక్క నందులూరు మండలమే సరిపోతుందనే రీతిలో 8 నుంచి 10,000 మెజారిటీ తేవడానికి ఇప్పటి నుంచి పునాదులు వేస్తున్నాం. ఇది నా స్వార్థం కోసం ఎక్కడా చేయట్లే, కేవలం పార్టీ మీద ప్రేమతో, పార్టీ మీద అభిమానంతో, పార్టీ నేనుండంగా పార్టీ వెనకబడిపోకూడదనే ఒక ఆశతో ముందుకెళ్తున్నాం. ఈ రకంగా నాయకులందరూ కూడా మనకు మద్దతు తెలుపుతున్నారు. ఈరోజు ఎక్స్ఎంపీపీ బోనబోయిన లక్ష్మీనరసయ్య గారు కావచ్చు, అట్లాగే టంగుటూరు ఎంపీటీసీ పెంచలే గారు కావచ్చు, అట్లాగే మన చింతకాయలపల్లె సర్పంచ్ యానాది గారు కావచ్చు, ఇంకా కొంతమంది వైసీపీ నాయకులు కూడా మనకు తెర వెనక ఉండి మద్దతు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అందరినీ కూడా రాబోయే రోజుల్లో మనందరి లైక్ మైండెడ్ పీపుల్, అంటే భావజాలం ఒక్కటిగా ఉన్న అందరినీ కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో విజయఢంకా మోగించడానికి, తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి, నందులూరు మండలంలో 8 నుంచి 10,000 మెజారిటీని తీసుకురావడానికి అన్ని రకాలుగా అన్ని ప్రయత్నాలు చేస్తూ రాబోయే రోజుల్లో ఒక పద్ధతిలో వైసీపీ పార్టీని భూపాతాళానికి తొక్కేయడానికి కూడా, నేను మళ్ళీ చెప్తున్నా, పాతాళానికి అణగదొక్కడానికి వైసీపీని మేము పునాదులు వేస్తున్నాం. ఈ పునాదులు నెక్స్ట్ వచ్చే 20 సంవత్సరాల వరకు ఈ పునాదులు బలంగా ఉండేటట్టుగా మేము దీనందరూ కూడా అరేంజ్ చేస్తున్నాం. మాకు ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు గారే. మా రాజకీయం ఉన్నంత వరకు, మేము రాజకీయాల్లో కొనసాగినంత వరకు నారా లోకేష్ బాబు గారి కోసమే పనిచేస్తాం, ఆయన సారథ్యంలోనే ఉంటాం. అది కాని రోజు వేరే పని చేసుకుంటాం తప్పితే రాజకీయాల్లో కొనసాగే పరిస్థితి ఉండదు. ఇది పత్రికాముఖంగా, మీడియా పరంగా ఇది నేను మాట ఇస్తున్నా. ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, నేను పూజించే పరమశివం సాక్షిగా ఈరోజు మాట ఇస్తున్నా. నేను రాజకీయాలంటూ చేస్తే ఒక్క నారా లోకేష్ బాబు గారితోనే
ఆయన కోసమే, ఆయన సారథ్యంలో ఆయన్ని ముఖ్యమంత్రి చేయడానికే పరితపిస్తాం. పదవుల కోసమో లేదంటే స్వార్థ పనుల కోసం నేను ఎప్పుడు రాజకీయాలు చెయ్యను కూడా. మాట ఇస్తే ఇనికిపోయే నైజం కాదు నాది, అబద్ధాలు చెప్పే నైజం కాదు. ఏదైనా ముందుబడి మాట్లాడతా, ఓపెన్గా మాట్లాడతా, ముందర ఒక మాట వెనక ఒక మాట మాడే పరిస్థితి ఉండదు. కేవలం తెలుగుదేశం పార్టీ పసుపు జెండా, పసుపు కండువ నారా లోకేష్ బాబు గారు, ఇదే మా ఆశయం, మా పద్ధతి. ముందు ఇదే కొనసాగిస్తాను కూడా రాజంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, అందరూ కూడా మద్దతు ఇవ్వండి పార్టీకి. అందరికి కూడా ఇదే వినవిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి. పసుపు జెండా రెపరెపలాడాలా. రాబోయే ఏ ఎలక్షన్స్ అయినా ఏకపక్షంగా కొనసాగాలని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం.